హాయ్ నమస్తే అండి. కార మన బిర్యానీ పొడి ఎలా చేసుకోవాలో, ఎలా స్టోర్ చేసుకోవాలో చూసారా? ఇలా డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం కూడా ఎటువంటి స్మెల్ పోకుండా ఉంటుందండి. మీరు బయట పెట్టుకున్నా, ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా. చూసారా? ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. గాలి చొరకుండా ఇలా డబ్బాలో చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. ఎలా చేశాను, ఏ విధంగా చేశానో వచ్చేయండి. మరి పొడి ఇదిగోండి చేసి పెట్టుకున్నాను పక్కనే. మనం ఎప్పుడైనా బిర్యానీ చేసుకోవచ్చు. అలాగే చేపల కూరలోకి, మటన్లోకి, చికెన్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు చూపిస్తాను, చూసేయండి. మరి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, అలాగే చూడండి మిరియాలు, దాల్చిన చెక్క, మరటి మొగ్గ, జాజికాయ, జాపత్రి, అలాగే లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి, పుదీనా, సాజీరా అండి. సాజీరా కూడా వేసాను. సాజీరా ఒక స్పూను, అంటే 15 గ్రాములు చొప్పున తీసుకున్నా అండి. మనకి ధనియాలు అయితే ఒక అర కేజీ తీసుకున్నా అండి. తీసుకుని మొత్తం ధనియాలను వేయించుకోవాలి. అర కేజీ అంటే వేసుకునే విధానం ఘాటు ఎక్కువ ఉంటుందండి సరుకులు అన్నీ, అందుకని అర కేజీ తీసుకున్నాను. చూడండి ఇలా వేయించుకోవాలి. మనం ఇప్పుడు ధనియాలు మొగ్గలో వేసి వేయించుకుంటున్నాం కదా. ఇప్పుడు మన ఇవన్నీ వేసి వేయించుకుందామండి. జాపత్రి కూడా వేసాను, మరటి మొగ్గ వేసాను, అలాగే దాల్చిన చెక్క వేసాను. స్లో మంట మీద మాడకుండా, ఏది మాడకూడదు. అలా వేసుకుని చక్కగా వేపుకుని డబ్బాలో పెట్టుకుంటే అండి, మిక్సీ పట్టుకుని లేకపోతే దంచుకుని పెట్టుకుంటే అండి, మనకి ఎప్పుడు కావాలని అప్పుడు బిర్యానీ వేసుకోవచ్చు. మిరియాలండి, అలాగే యాలకులు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే మసాలాతో కూర వండుకుంటాం కదా, ఆ కూర మటను, చికెను చేసుకోవచ్చు. అలాగే మరి మేకాలు పాయ చేసుకుంటాం కదా, పాయకి కూడా చాలా బాగుంటుంది. సాజీరా, జీలకర్ర, మరటి మొగ్గ వేస్తాము. ఈ పొడి ఒకటి చాలండి. ఇంట్లో ఉంటే హఠాత్తుగా బంధువులు వచ్చినప్పుడు బిర్యానీ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీ. ఒక 15 ఎండుమిర్చి, అలాగే చిన్న కట్ట పుదీనా, కావాలనుకుంటే గులాబీ రేకులు కూడా వేసుకొచ్చింది. అలాగే ఇంకా మనం ఇంకా వేసుకోవాలనుకుంటే నల్ల మిరియాలు, నల్ల యాలకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు కానీ ఇలా వేసాను. అలాగే మరి అల్లం, ఎండు అల్లం కూడా వేసుకొచ్చింది, కానీ ఏం వేయలేదు. ఎందుకంటే ఎండు మసాలా మనం అల్లం వెల్లుల్లిపై ఊరుకుంటాం కదా, నాకు కొంచెం గొంతుకు రంపు చేసిందండి. అందుకే మాట స్పష్టంగా రావట్లేదు, అర్థం చేసుకుంటారని చెప్తున్నానండి. చూడండి జాజికాయలు ఒక 4 వేసాను. కొద్దిగా పసుపు, పచ్చి పసుపు ఉంటే పచ్చి పసుపు వేసుకోండి. లేదనుకుంటే మనం రొటీన్గా వాడే కూరలో వాడే పసుపు వేసాను ఒక స్పూను. బాగా వేయించుకుందామండి, కరకరలాడాలి. మనం వేసినవి అన్నిని వేయించుకున్న తర్వాత చల్లారనిద్దాం. చూడండి ఇలా వేయించుకుని చల్లారనిద్దామండి. వేయించేసాను, చల్లారి పెట్టుకుందాం. ఇందులోనే ఇలా చల్లారి పెట్టేశానండి. చూడండి చల్లారిపోయాయి. చాలా మంచి పొడి అండి ఇది. ఇందులో స్టార్ పువ్వు అంటారు కదా, స్టార్ ఫ్లవర్ అంటారు కదా, అదండి. అవి ఎక్కువ వేయట్లేదు, 3 ఫ్లవర్స్ వేసాను అంతే. స్మెల్ మరి ఘాటు ఎక్కువైపోతుంది. మనం వండే బిర్యానీని బట్టి వేసుకోవాలి. చూసారు, తీసాను బౌల్లోకి. ఇదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబర్ అవ్వండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఉంటానండి. మరి మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తాను.